ఆత్మీయులందరూ హృదయపూర్వకంగా గ్రహించవలసిన విషయము, ఈరోజు విశ్రాంతి దినము. దేవునికి ఉద్దేశము ప్రతి ఒక్కరు కుటుంబాలుగా వెళ్ళి ఏకమై ఏక హృదయముతో ప్రభుని ఘనపరచాల. రాజులైనా, అధికారులైనా, నాయకులైనా, ఎవరైనా ప్రభు దృష్టిలో అంతా సమానమే. నువ్వు ఎప్పుడైతే ప్రభువుకి నీకు పూర్ణ హృదయముతో ఆరాధన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో ఆనందిస్తూ ఉంటావో, అప్పుడు నీ జీవితము మహిమతో నింపబడుతుంది, మార్చబడుతుంది. నీ యొక్క జీవితంలో నూతనమైన అభిషేకాన్ని, ఆ అభిషేకం చేత నీ యొక్క జీవితం మార్చబడుట నువ్వు చూస్తూ ఉంటావు. చాలా మంది సన్నిధికి వెళ్తూ ఉంటారు, ఇష్టానుసారంగా ప్రార్థన చేయరు, ఆరాధన చేయరు, వాక్యాన్ని వినరు. ఇవేవి చేయకుండా నువ్వు ఎలా ఆత్మీయుడు అవుతున్నావు, ఇవేవి చేయకుండా నువ్వు ఎలా ఆత్మీయురాలు అవుతున్నావు, ఎంతకాలము ఎలాగో గడిపవేమో. ఇకపై భ్రష్టురాలుగా సన్నిధిలో ఉండకు. దేవుని సన్నిధానంలో దేవుని మహిమ చేత, ఆ మహిమా వస్త్రము చేత నింపబడిన ఆత్మీయురాలుగా ఆయన ఆరాధించు, ఆయనకు లోబడు, ఘనపరచు. నీవు, నీ జీవితము, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది.